ఈరోజు పేతురు జీవితం దేనికంటే బైబిల్ గ్రంథంలో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడిన వాళ్ళు ఒకడు. ఎందుకనంటే ఏమంటే పొందుకున్న గిఫ్ట్, దాన్ని ఏమంటారు, రివార్డుని బట్టే కదా వాల్యూ ఇచ్చేది, అవునా కాదా? గోల్డ్, ఆ తర్వాత సిల్వర్, ఆ తర్వాత ఇంకొకటి అనుకుందాం. ఇప్పుడు వారికి ఇవ్వబడిన ఆ బహుమతిని బట్టి, వారికి ఇచ్చిన దాన్ని బట్టి వారికి వాల్యూ ఇస్తారు. అందరి పేర్లు దాంట్లో వేరు, పెద్దగా వేరు. కానీ గోల్డ్ ఎవరికైతే ఆ గోల్డ్ సంపాదించుకుంటారో, ఫస్ట్ సంపాదించుకుంటారో వారి పేరు మాత్రం మొదటి పేజీలో పెద్దగా ఉంటుంది. మరి బైబిల్ గ్రంథం అంతటిలో తెరిచి చూచి మనం గమనిస్తే ఎవరికి దక్కని గొప్ప భాగ్యం పేతురుకు కలిగింది. ఏంటంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు తీసుకొచ్చి దేవుడు అతని చేతిలో పెట్టాడు. నిజమే, ఈ లోకంలో మనం గమనిస్తే చాలా రకమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరికి దక్కని గొప్ప భాగ్యం పేతురుకు దక్కింది. హల్లెలూయా. ఎందుకని దేవుడు అబ్రహాముకి ఇవ్వండి, దావీదుకి ఇవ్వండి, మోషేకి ఇవ్వండి, ఏమండి మహా భక్తులకి ఇవ్వండి తీసుకొచ్చి పేతురుకి ఇచ్చాడు? గల కారణం ఏంటి? ఈరోజు ప్రభు మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. తాళజువులు కాదు, పరలోకపు తాళజువులు మనం ఏం చేసుకుంటాం? అవి మనకెందుకు? నిజమే కదా. ఆయన మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు, మనకేది అవసరమో, మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు అది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఆయనకి ఇచ్చిన దేవుడు మనకి ఇస్తాడు కదా. ఎందుకుని దేవుడు పేతురుకు మాత్రమే ఇచ్చాడు. ఈరోజు మనం ఎందుకు దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాం? చాలా మంది అడిగినవి అలాగే ఉండిపోతున్నాయి, ఇంకా కార్యాలు జరగట్లేదు, అడిగినవి అలాగే నిలిచిపోతా ఉన్నాయి. అలా కాదు, ఈరోజు ప్రభు దగ్గర నుంచి మనం అడిగినవన్నీ ప్రభు దగ్గర మనం పొందుకుందాము గాక. గట్టిగా చెప్పాలి.